హాయ్ వ్యూవర్స్, వామ్ వెల్కమ్ టు జేడీ రియాల్టర్స్ ఎల్ఎల్పి ప్రాపర్టీ ఛానల్. నా పేరు జేడీ మోహన్ రెడ్డి అండి. ఈరోజు నేను ఈ వీడియోలో రామ్కి-1 సింఫనీ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ఏరియా, ఎన్ని టవర్స్, ఎన్ని అపార్ట్మెంట్స్, సైజెస్, ప్రైజింగ్, లొకేషన్, కనెక్టివిటీ, అప్కమింగ్ డెవలప్మెంట్స్, ఈ లొకేషన్కి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. రామ్కి-1 సింఫనీ అనే ప్రాజెక్ట్ స్ప్రెడ్ ఓవర్ టోటల్ 13.8 acres అండి. అప్రాక్సిమేట్లీ 14 acres ప్రాజెక్ట్ ఇది. 14 acresలో 9 టవర్స్ వస్తున్నాయి. 2 basements, కార్ పార్కింగ్స్ వచ్చేసి గ్రౌండ్కి బిలో ఉంటున్నాయి. గ్రౌండ్ లెవెల్లో మనకు వెహికులర్ మూవ్మెంట్ ఉండదు. గ్రౌండ్ G+14 floors హైరేస్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్గా మై-1 టెక్నాలజీ. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎక్కడ మనకు బ్రిక్ ఉండదు. ఎంటైర్ కన్స్ట్రక్షన్లో ఆల్ వాల్స్, స్లాబ్, ఎవ్రీథింగ్ వచ్చేసి మనకు ఆర్సీసీ స్ట్రక్చర్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు బిల్డింగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, క్రాక్స్ అనేటివి రావండి. సమ్మర్లో ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ లెవెల్స్ పెరిగినప్పుడు, జనరల్గా బ్రిక్ అండ్ ఆర్సీసీ స్లాబ్స్ ఉన్నప్పుడు, కాంక్రీట్ స్లాబ్స్లో ఎక్స్ట్రాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ జరిగినప్పుడు, టెంపరేచర్ పెరిగినప్పుడు దానివల్ల ప్రెజర్ లోడ్ అయ్యి, ఆ ప్రెజర్ నుంచి స్మాల్ ఎయిర్ క్రాక్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి వాల్స్లో క్రాక్స్ రావడం, ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు బిల్డింగ్ పైన పడడం జరుగుతుంది జనరల్గా బ్రిక్ అండ్ స్లాబ్ కన్స్ట్రక్షన్లో. వేరేస్ కమింగ్ టు ది మై-1 టెక్నాలజీలో ఏంటంటే వాల్స్ కానీ అలాగే స్లాబ్ కంప్లీట్గా స్టీల్ అండ్ సిమెంట్ కాంక్రీట్తో ఉంటుంది కాబట్టి సేమ్ టైంలో ఎక్స్ట్రాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి రేర్ ఛాన్సెస్ టు గెట్ ది క్రాక్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఏంటంటే మనకు బిల్డింగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, స్మూత్ ఫినిషింగ్స్ ఉంటాయి, ఎక్కడ అన్ఈవెన్స్ ఉండవు. మాన్యువల్గా మనం ప్లాస్టరింగ్ చేస్తే ఏంటంటే ఒక దగ్గర సిమెంట్ ఎక్కువగా అప్లై చేయొచ్చు, ఒక దగ్గర తక్కువ అప్లై చేయొచ్చు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూసినట్లయితే అక్కడెక్కడ మనం స్మూత్గా ఫినిషింగ్ ఉండదు, అన్ఈవెన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇందులో రిజాల్వ్ అయ్యి మనకు స్మూత్ ఫినిషింగ్స్ ఉంటాయి. బాటమ్ టు టాప్ సేమ్ ఇదిలో ఉంటుంది. ఫినిషింగ్ మనం ఒకసారి పుట్టీలు అప్పం చేసిన తర్వాత పెయింటింగ్ చేసుకుంటే ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్గా, నీట్గా మనకు ఫైన్ ఫినిషింగ్స్ అనేటివి ఉంటాయి ఈ టెక్నాలజీలో. అది కన్స్ట్రక్షన్ టెక్నాలజీ గురించి అడ్వాంటేజ్. కమింగ్ టు ది ప్రాజెక్ట్, ఇది 14 acresలో 9 towers అని చెప్పాం కదండి. 9 towers G+14 towers, 14 floors అని చెప్పాము. సో టోటల్ అపార్ట్మెంట్స్ ఎన్ని వస్తున్నాయంటే అవుట్ ఆఫ్ 14 acresకి 1452 అపార్ట్మెంట్స్ వస్తాయి. ఆన్ యావరేజ్ చూసినట్లయితే మనకు 100 to 120 అపార్ట్మెంట్స్ పర్ ఎకర్లో రామ్కి కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఈ లొకేషన్లో. ఇది ఈ 1452 అపార్ట్మెంట్స్లో ఏమున్నాయంటే మనకు 2 BHK రేంజింగ్ స్టార్ట్ వచ్చేసి మనకు 1065 SFT నుంచి, తర్వాత నెక్స్ట్ సైజ్ కూడా అంటే మనకు నెక్స్ట్ సైజ్ కూడా ఇచ్చారు 2 BHKలోనే విత్ స్టడీ రూమ్ ఫెసిలిటీస్తో. అదేంటంటే 1255 SFT. అలాగే 3 bedrooms 2 toilets వచ్చేసి మనకు 1410 SFT ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇంకొకటి లార్జ్ సైజ్ నాకు కంప్లీట్ 3 bedroom కావాలంటే 3 bedrooms 3 washrooms 1585 SFT ఇవ్వడం జరిగింది. ఇలాగ అంటే మీకు ఈ సైజెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. రేంజింగ్ ఆఫ్ ది బడ్జెట్ కూడా చూసినట్లయితే మనకు 85 lakhs నుంచి మొదలుకొని మ్యాక్సిమం వచ్చేసి 1,27 lakhs వరకు అపార్ట్ ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్తో మీకు అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఫుల్ ఎమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్, పూల్స్, ఆల్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కమ్యూనిటీలో ప్లేస్ చేయడం జరిగింది. ఫర్ డీటెయిల్ డిస్కషన్స్ మీరు నెంబర్ డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ డిస్కషన్ చేయండి. మీకు నచ్చితే ప్రాపర్టీ విజిట్కి రండి, చూడండి ప్రాపర్టీ, మీకు ఏ సైజు ఏ బడ్జెట్లో మీకు ఫిక్స్ అవుతుందో చూసుకొని అకార్డింగ్ టు యూ ప్లీజ్ టేక్ యువర్ ఫైనల్ కాల్ ఆన్ ది ప్రాపర్టీ. కనెక్టివిటీ వచ్చేసినట్లయితే మనకు ఇది ముంబై హైవేలో ఉంటుంది. ముంబై హైవే అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఇది క్రాస్లో ఉంటుంది, జంక్షన్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ముంబై జంక్షన్లో. ఈ జంక్షన్ వచ్చేసి మనకు పటాన్చెరు జంక్షన్ అంటారు. పటాన్చెరు బస్ స్టాప్ వచ్చేసి మనకు 1.5 kilometer లోపల ఉంటుంది. ఇంకొకటి అప్కమింగ్ మెట్రో కూడా మియాపూర్ నుంచి మొదలుకొని పటాన్చెరు వరకు మియాపూర్ ఆల్రెడీ ఈ మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మనకు 1.5 kilometer లోపల ఉంటుంది. అప్కమింగ్ మెట్రో స్టేషన్ కూడా మన ప్రాజెక్ట్ వచ్చేసి 1.5 kilometer లోపల ఉంటుంది. మీరు చూస్తే కమ్యూటింగ్ వైపు చూసినట్లయితే మనకు రైట్ నౌ మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ ఎనీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అకామిడేట్ చేయబడి ఉన్నాయి మీకు, అంటే ఈరోజే ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇది ఈ ముంబై హైవేలో మీకు సదాశివపేట వరకు అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ వెంచర్స్ అనేవి డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి. ఇదంతా చూసినట్లయితే మీరు ఒకసారి వెంచర్కి వచ్చి చూసినప్పుడు ఇక్కడ సరౌండింగ్ ఉండే స్కూల్స్ మనకు ఈ ప్రాజెక్ట్ జస్ట్ రైట్ బిహైండ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి సర్వీస్ రోడ్ గుండా క్యాండిడా స్కూల్ ఉంది, ఆల్మోస్ట్ 4 acres క్యాంపస్ విచ్ ఇస్ ఇంటర్నేషనల్ స్కూల్. అలాగే చూస్తే అలాగే కొద్ది ముందుకెళ్తే టువర్డ్స్ కొల్లూరు వైపు మనకు గార్డియన్ స్కూల్ ఉంది, తర్వాత సంస్కృతి స్కూల్ ఉంది.
ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి కూడా మనకు క్లోజ్ బై టు దిస్ కమ్యూనిటీ ఉన్నాయండి. మీరు చూస్తే ఇది వర్క్ ప్లేస్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కనెక్ట్ చేసుకోవడానికి మనం ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3లో ఉన్నాం, అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 1కు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్లో మీరు ప్రాజెక్ట్ నుంచి ఓఆర్ఆర్ గచ్చిబౌలిలో ఉండొచ్చు. అలాగే చూసుకుంటే మీరు ఫ్యూచర్ మెట్రో ద్వారా చూసుకుంటే సిటీకి వెల్ కనెక్టెడ్ ఉంటుంది. ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ కనెక్టివిటీ ఫెసిలిటీస్ కానీ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే మీరు ఇక్కడ నుంచి విత్ ఇన్ 45 మినిట్స్తో మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు త్రూ ఎక్స్ప్రెస్ అవుటర్ రింగ్ రోడ్. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇంకా డెప్త్గా డిస్కషన్ చేయాలనుకుంటే మీరు డిస్ప్లే ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఫర్ ప్రైజింగ్ డీటెయిల్స్, ఆఫర్స్, ప్లీజ్ come to the site and visit, then discuss in detail, confirm your booking. Thank you so much for watching. Please subscribe our channel for more future videos.